టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున నూతన సంవత్సరాది ముంగిట షిరిడి సాయిబాబాను దర్శించుకున్నారు. సాయిబాబా తన కలలోకి వచ్చి పిలిచారని, అందుకే చాలా ఏళ్ల తర్వాత హుటాహుటిన వచ్చినట్లు నాగార్జున వెల్లడించారు. ఈ సందర్భంగా తన కెరీర్లో మైలురాయిలుగా నిలిచిపోయిన 100వ సినిమాపై కీలక ప్రకటన చేశారు. సంవత్సరాంతం సందర్భంగా నాగార్జున షిరిడీకి చేరుకున్నారు. బాబా సమాధి మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సాష్టాంగ నమస్కారం చేశారు. అనంతరం ఆలయ సంస్థాన్ సీఈఓ గోరక్షక్ గడిల్కర్ నాగార్జునను శాలువాతో సత్కరించి బాబా విగ్రహాన్ని బహుకరించారు. నాగార్జున రాకతో ఆలయ ప్రాంగణంలో సందడి నెలకొంది. దర్శనం అనంతరం నాగార్జున మీడియాతో మాట్లాడారు. చాలా సంవత్సరాల తర్వాత షిరిడీకి వచ్చాను. గత 3-4 రోజులుగా బాబా నా కల్లోకి వచ్చి రమ్మని పిలుస్తున్నారు. ఆయన పిలుపుతోనే వెంటనే బయలుదేరి వచ్చానన్నారు. దర్శనం చాలా బాగా జరిగింది. మనసు ప్రశాంతంగా హాయిగా ఉంది అని తన అనుభూతిని పంచుకున్నారు ఈ సీనియర్ నటుడు. ఈ సందర్భంగా తన 100వ సినిమా గురించి మాట్లాడుతూ 2026లో నా 100వ సినిమా ప్రారంభం కానుందన్నారు. ఇది నా కెరీర్లో ఒక పెద్ద మైలురాయిగా నిలుస్తుందన్నారు. సాయిబాబా ఆశీస్సులతోనే ఈ ఘనత అందుకోబోతున్నానని సంతోషాన్ని వ్యక్తం చేశారు. గతంలో నాగార్జున షిరిడి సాయి చిత్రంలో సాయిబాబా పాత్రలో నటించి మెప్పించిన విషయం తెలిసిందే. ఇప్పుడు బాబా ఆశీస్సులతో తన 100వ సినిమా ప్రయాణాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు నాగార్జున. సాయిబాబా పాదాలను తాకి ఆశీస్సులు పొందారు. అనంతరం గురుస్థాన్ ఆలయాన్ని దర్శించుకున్నారు నాగార్జున. అక్కడ నుంచి ద్వారకామాయికి వెళ్ళి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కొత్త ఏడాదిలో తన కెరీర్ మైల్ స్టోన్ గురించి నాగార్జున అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. 2026 సంవత్సరం తనకు చాలా ప్రత్యేకమైనదిగా వెల్లడించారు. నూతన సంవత్సరంలో తన 100వ మూవీ ప్రారంభం కానుందని వివరించారు. ఇది తన కెరీర్లో బిగ్ మైల్ స్టోన్ అని అన్నారు. తాను ఈ ప్రాజెక్టు కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని చెప్పారు. సాయిబాబా ఆశీస్సులతోనే సెంచరీ మార్కును అందుకోనున్నానని సంతోషాన్ని వ్యక్తం చేశారు. 2026లో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్తుందని ఆయన స్పష్టం చేశారు. నాగార్జునకు సాయిబాబా అంటే ఎంతో భక్తి. 2012లో వచ్చిన షిరిడి సాయి మూవీలో ఆయన సాయిబాబా పాత్రలో జీవించారు. ఆ మూవీ సమయంలో ఆయన నిత్యం షిరిడీకి కూడా వచ్చేవారు. మూవీ ఆయన కెరీర్లో ఒక ప్రత్యేకంగా నిలిచిపోయింది. అప్పటి నుంచి సాయిబాబాకే నమ్మకం మరింత పెరిగిందన్నారు నాగార్జున. మధ్యలో కొంత గ్యాప్ వచ్చినా ఇప్పుడు మళ్ళీ సాయిబాబా పిలుపుతో షిరిడీలోకి అడుగు పెట్టానన్నారు. మొత్తానికి 2025కి వీడ్కోలు పలుకుతూ 2026లో తన 100వ మూవీ అనే కొత్త లక్ష్యంతో నాగార్జున సాయిబాబా ఆశీస్సులు తీసుకోవడం ఇప్పుడు ప్రాధాన్యతని సంతరించుకుంది. మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి.